హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుసుకునే ఆలయం వచ్చేసి 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. మన హైదరాబాద్‌లోని సితారాబాగ్‌లో ఒక కొండపై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం. ఈ ఆలయంలో పూర్వకాలంలో అఘోరాలు, సిద్ధపురుషులు, యోగులు తపస్సు చేసుకున్నటువంటి ఆలయం. సో, ఈ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకా లేట్ చేయకుండా మనం ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయ స్వామి ఆలయం. ఈ ఆలయం అనేది మన హైదరాబాద్‌లోని సితారాబాగ్‌లో ఉంది. సో, అతి పురాతనమైన ఆలయం అని చెప్పొచ్చు. ఈ ఆలయం సుమారుగా 500 సంవత్సరాల క్రితం వెలిసిన ఆలయం అండి. ఈ ఆలయంకి ఎలా రావాలో నేను వీడియో చివరిలో చెప్తా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఆలయం అనేది ఎత్తైన కొండపై ఉన్నందువల్ల మనం మెట్ల మార్గం నుంచి ఈ ఆలయం దగ్గరికి వెళ్ళాలి. మెట్ల మార్గం నుంచి మనం మీదికెళ్తుంటేగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి కుడి వైపున నాగదేవత ఆలయం దర్శనమిస్తుంది. మీరు చూడొచ్చు. ఆలయ ప్రాంగణం మొత్తం పచ్చదనంతో ప్రశాంతంగా ఉంది. మనకొక అడ్వెంచర్ లాగా కూడా ఉందండి. ఎందుకంటే ఎత్తైన కొండపై ఉన్నందువల్ల మనకొక అడ్వెంచర్ లాగా ఉంది. సుమారుగా ఈ మెట్లు 200 వరకు ఉంటాయి. మీరు చూడొచ్చు, మెట్లకి ఇరువైపులా కూడా పచ్చదనంతో కూడిన చెట్లు ఉన్నాయి. ఎత్తైన ప్రదేశంలో ఉంది. మన సిటీ మధ్యలో ఒక కొండపై ఉన్నటువంటి ఆలయం అండి ఈ దత్తాత్రేయ స్వామివారి ఆలయం. మనం ఏదైతే ప్రధాన ఆలయం దగ్గరికి చేరుకునే మార్గంలో ఇంకొక నాగదేవత ఆలయం కూడా ఉందండి. ఈ నాగదేవత ఆలయం మనకి ఎడమ దిక్కున ఉంది. మీరు చూడొచ్చు, నాగదేవత ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ భక్తులు మీరు చూస్తే ప్రతి మెట్టుకు కూడా భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నారు. భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత ఇలా మెట్లకి పూజలు చేస్తున్నారు. మీరు చూడొచ్చు. ఇక్కడున్న దత్తాత్రేయ స్వామి వారిని దలుచుకుంటే కష్టాలతో, కలతలతో ఉన్నవారు దుష్ట శక్తుల నుండి విముక్తి కొరకు దత్తాత్రేయ స్వామిని పూజిస్తే కష్టాలు పోతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలాంటి దత్తాత్రేయ స్వామిని మనం దర్శించుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ప్రధాన ఆలయానికి చేరుకోగానే మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు, మన హైదరాబాద్‌లోని 500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం మీరు చూస్తున్నారు కదా! చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఈ ఆలయం అనేది ఎత్తైన కొండపై ఉన్నందువల్ల మనకు చాలా ప్రశాంతంగా ఉంది. అంతేకాదండి, ఈ ఆలయంకి ఒక ప్రత్యేకత ఉంది. అదేందంటే ఈ ఆలయంలో అఘోరాలు కూడా తపస్సు చేసుకున్నారని ఒక కథనం ఉంది. ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. మనకి దత్తాత్రేయ స్వామివారి ఆలయంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, అలాగే శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం, నాగదేవత ఆలయం కూడా ఉంది. ఇక్కడ ప్రధాన పూజారితో మనం మాట్లాడదాం. భక్తులకు జై గురుదత్త. మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ సీతారాంబాగ్ హైదరాబాద్లో ఉంది. ఇది మేదీపట్నం కానీ నాంపల్లికి కానీ చెరువులో ఉంటుంది. మల్లెపల్లికి దగ్గరలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది. దత్తాత్రేయ గుట్ట కూడా అంటారు. ఆ కొండపైన వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభువ వెలిసి ఉన్నారు ఇక్కడ. ఇది 500 సంవత్సరాల పైన ఉన్నటువంటి టెంపుల్, చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్. ఇక్కడ భక్తుల కోరికలు కోరిన వెంటనే నెరవేర్చే స్వామిగా వెలిచి ఉన్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు, పాల్గొంటుంటారు, కార్యక్రమాలన్నీ చేస్తుంటారు, స్వామివారి తీర్థ ప్రసాదాలు చేస్తుంటారు. స్వామివారికి నిత్య అర్చనలు, నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. గురువారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటాయి. ఇక్కడ గురు పౌర్ణమి కానీ దత్త జయంతి కానీ చాలా వైభవంగా చేస్తుంటారు. ఈ స్వామివారి టెంపుల్ 500 సంవత్సరాల క్రితం వెలిసి ఉన్నదని చెప్పేసి ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇది చాలా అరుదైన టెంపుల్. మన హైదరాబాద్లో దత్తాత్రేయ టెంపుల్ ఇది ఒకటే, చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చెప్తుంటారు. ఇంకా మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. స్వామివారి కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. గురువారం రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. దత్తాత్రేయ స్వామికి ఉదయము పొద్దున ప్రాతకాల పూజ, తర్వాత హారతి, అర్చన కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా ప్రదోషకాల పూజ కూడా ఉంటుంది. గురువారం రోజు కూడా అభిషేకం ఉంటుంది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా హారతులు ఉంటాయి. ఇంకా గురు పౌర్ణమి కానీ దత్త జయంతి కానీ అతి వైభవంగా చేస్తుంటాము. హైదరాబాద్ నలుదిక్కుల కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఇక్కడ ఉన్న దత్తాత్రేయ స్వామివారిని దలుచుకుంటే కష్టాలతో, కలతలతో ఉన్నవారు దుష్ట శక్తుల నుండి విముక్తి కొరకు దత్తాత్రేయ స్వామిని పూజిస్తే కష్టాలు పోతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు. కానీ ఒక గురువారం మాత్రం కొంచెం టైమింగ్స్లో చేంజ్ ఉందండి. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది.
ఆలయంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. మనకి దత్తాత్రేయ స్వామివారి ఆలయంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, అలాగే శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంని మనం ఏదైతే మెట్ల మీద చూసాం కదండీ! నాగదేవత ఆలయం కూడా ఉంది. చూసారు కదండీ టెంపుల్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. మన సిటీ మధ్యలో ఒక కొండపై ఉన్నటువంటి ఆలయం అండి ఈ దత్తాత్రేయ స్వామివారి ఆలయం. ఇక్కడ నుంచి గనుక మనం చూస్తే మనకి బిర్లా మందిర్, చార్మినార్ కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు. సిటీ మొత్తం కనిపిస్తుందని నేను చెప్పలేను. కొంతవరకైతే సిటీ కనిపిస్తుంది. చాలా బాగుంది. ఫైనల్‌గా మనం ఈ ఆలయంకి ఎలా రావాలో తెలుసుకుందాం. ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మీరైతే డైరెక్ట్‌గా రావచ్చు. ఈ ఆలయం అనేది మన హైదరాబాద్‌లోని సితారాబాగ్‌లో ఉంది. మల్లేపల్లి సర్కిల్ నుంచి ఒక 600 మీటర్స్‌లో ఉంది ఈ ఆలయం. ఇప్పుడు ఓన్ వెహికల్ లేని వాళ్ళు ఎలా రావాలి అని అడుగుతుర్రు. సో, ఓన్ వెహికల్ లేని వాళ్ళ కోసం మన సిటీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి మెహదీపట్నంకి బసెస్ ఉన్నాయి. మెహదీపట్నం రైతు బజార్ నుంచి మనకి ఆటోలు గాని, బస్సులైతే ఉంటాయి. మల్లేపల్లి సర్కిల్ వరకు వస్తాయి ఆటోలు. సో, అక్కడి నుంచి అయితే మల్లేపల్లి సర్కిల్ నుంచి ఒక 600 మీటర్స్‌లో ఉంది ఈ ఆలయం. సో, ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.